ఐపీఎల్ అయితే 17వ తేదీన ఎప్పుడో 16వ తేదీన స్టార్ట్ అయితే అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ అయితే ఉంది మామ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మీటింగ్ అయితే. ఆ మీటింగ్లో ఆపరేషన్ సింధూర్ అయితే సీజ్ ఫైర్ అయితే చేస్తే మాత్రం సీజ్ ఫైర్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా వాళ్ళు యుద్ధం ఆపేస్తారు అనుకుంటే సీజ్ ఫైర్ అయితే వేస్తారు. అదైతే ప్రశాంతంగా అయిపోతుంది కాబట్టి ఐపీఎల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఐపీఎల్లో నేను చెప్పాను కదా మా సింబల్ అవ్వాలి 13వ తేదీకి అంతా అని చెప్తే బీసీసీ అని చెప్పిందని చెప్పాను కదా మామ. గుజరాత్ టైటన్స్ అందరూ వచ్చేసారంట మామ. అందరూ ప్రాక్టీస్ కూడా చేశారంట. ఫైనలీ క్వాలిఫై అయిన టీం టాప్ 5లో ఉండే టీంలు క్వాలిఫై అయ్యే టీంలు ఎక్కువ ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టారు మామ. నిన్న 6 to 9 వరకు అయితే గుజరాత్ టైటన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేశారంట. వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా క్వాలిఫై అయ్యే టీమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలంటే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయాలి. నేను అసెంబ్లీ అయితే ఆల్మోస్ట్ గుజరాత్ టైటన్స్ టీమ్స్ అంతా ఉన్నాయంట. అహ్మదాబాద్ 6 to 9:30 వరకు అయితే ప్రాక్టీస్ అయితే చేశారంట ఈ సీజన్కి. ఆ తర్వాత వచ్చేసి ఐపీఎల్లో వచ్చేసి ఫైనల్ మ్యాచ్ చెప్పాం కదా మామ హెడెన్ గార్డెన్స్లో రిపోర్ట్స్ కొంచెం బాగాలేదంట మామ. అందుకని అహ్మదాబాద్లో షిఫ్ట్ చేయటంట మామ. క్వాలిఫైర్ 2 ఫైనల్ వచ్చేసి 3 వెన్యూలోనే 17 మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో అయితే చెప్పారు కదా మామ. ఇంకో బ్యాడ్ న్యూస్ మామ, ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే హ్యాజల్వుడ్ అయితే అందుబాటులో అయితే లేడు. ఎందుకంటే తనకి లెగ్ ఇంజరీ, హ్యాండ్ ఇంజరీ అయిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అయితే రెస్ట్ అయితే తీసుకోమన్నారు. తను రిటర్న్ వస్తాడో రాడో తెలియదు మామ. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇదైతే బ్యాడ్ న్యూస్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తామని ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మామ. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. 16వ తేదీ నుంచి 31 వరకు ఫైనల్ అయితే ఉంటుంది మామ. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.